నేను కమలని. నేనొక్క జలకిచ్చానంటే అందరూ దెబ్బకి ఉనికిపోతారు. చూడు, నువ్వు తప్పుగా అనుకోకు. మేం కావాలని నిన్ను ఆకలితో ఉంచలేదు. పొరపాటు జరిగింది. ఇంట్లో ఇంత పెద్ద ఘోరం జరిగింది. తేరుకోవడానికి కొంత సమయం పడుతుంది కదా, నువ్వు నాతో పట్రా. లవ్లీ, నువ్వు తన ఇంట్లో. గౌరీ అక్క, మీరేం కంగారు పడకండి. తన సంగతి నేను చూసుకుంటాను. మీరేం ఆలోచించకండి. రా, నీకు భోజనం నేను వడ్డిస్తాను. నాతో రా. చూడు, నాకు నెయ్యితోనే భోంచేసే అలవాటుంది. ముందు నా గది ఎక్కడుందో అది చూపించు. చెప్పేది నీకే పదా. ఇది నీ సొంతిల్లే అనుకో. ఇకపై ఇది నీ గదే. బ్రహ్మాండంగా ఉంది. నీకేమన్నా కావాలంటే నన్ను అడుగు. అరే వా, ఈ ఇంటికి నువ్వే పెత్తనదారి అనుకుంటా. అంటే దాని అర్థం ఈ ఇంట్లో అధికారం అంతా నీదే అనుకుంటా. అలాంటిదేం లేదు. సర్లే, ఈ తాళాలు నీ దగ్గర చూసి నాకు మాత్రం చాలా సంతోషంగా ఉంది. నా ఉద్దేశం, ఇలాంటి మూర్ఖులందరి మధ్య నువ్వు ఒక్కదానివే తెలివిగలదాన్లా ఉన్నావు. చూడు, నువ్వు మా అతిథివి. నోటికొచ్చినట్టు మాట్లాడితే చూస్తూ ఊరుకో. ఇంకో విషయం, వీళ్ళంతా నా వాళ్ళు. మర్యాదగా మాట్లాడు. ఓయ్, కొంచెం చనువిస్తే నెత్తికెక్కేస్తున్నావే. నేనేమో నిన్ను మంచిగా పొగిడాను. అరే, వీళ్ళందరి మధ్య నువ్వు తెలివిగలదానివని ఏదో నేను అభినందిస్తూ మాట్లాడాను. నేను చెప్పాను కదా, ఎక్కువ మాట్లాడకు. ఎంతలో ఉండాలో అంతలో ఉండు. ముందు చెప్పు, ఏం తింటావు? తినడమా, పిండా కూడా? నీ పెత్తనం నీ దగ్గరే ఉంచుకో. నా దారిన నేను పోతున్నా. అరే ఆగు, నా మాట విను. నీ కోపం వచ్చినట్టుంది. నేనా ఉద్దేశంతో అనలేదు. మరి ఏ ఉద్దేశంతో అన్నావు? నాకు అంతా తెలుసు. తక్కువ దానివి కాదు, నేనే తెలివి తక్కువ దాన్ని. ఏదో ఆలోచిస్తూ అలా మాట్లాడాను. ముందు చెప్పు, తినడానికి ఏం కావాలి? చూడు పిల్ల, మరీ అంత అమాయకురాలుగా నటించకు. నువ్వు నాకు అంతా తెలుసు. నేను సారీ చెప్పాను కదా, ఇక ఈ ఇంట్లో నీ ఇష్టం వచ్చినట్టుండు. సర్లే అయితే, నువ్వు అడుగుతున్నావు కాబట్టి నేను ఈసారికి క్షమిస్తున్నాను. అరే, నువ్వేం చేస్తున్నావు? బాగానే ఉందే. ఇప్పుడే కదా చెప్పావు నా ఇష్టం వచ్చినట్టు ఉండమని. నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటున్నాను. లవ్లీ, ఈ పిల్లతో వాదించి లాభం లేదు. సిమ్రాన్ అక్కని చంపిన హంతకులకు శిక్ష పడేంత వరకు తనతో సర్దుకుపోవడమే మంచిది. అరే, ఏమైంది? నిలబడే నిద్రపోతున్నావా ఏంటి? అబ్బే, అలాంటిదేం లేదు. నీకు తినడానికి ఏం కావాలా అని ఆలోచిస్తున్నా. ఎందులో ఆలోచించాల్సిన అవసరం ఏముంది? నేను చెప్తాను. నా కోసం తినడానికి 6 రొట్టెలు, టమాటా కర్రీ, గుగ్గిళ్ల కూర, తాగడానికి లస్సీ, పుదీనా చట్నీ. వెళ్ళు, త్వరగా తీసుకురా. నాకు చాలా ఆకలిగా ఉంది. సరే సరే, నేనిప్పుడే చూస్తాను ఇంట్లో ఏమున్నాయో లేవో. ఒక మాట, ఒక గ్లాసు మజ్జిగ కూడా తీసుకురా. ఎందుకంటే ఒంట్లో వేడి చేయకుండా ఉండాలి కదా. తొందరగా తీసుకురా. అత్తయ్య, రేపింట్లో సంతాప సభ. ఇంటికి చాలా మంది వస్తారు. ఒక్కొక్కరు ఒక్కోలా మాట్లాడతారు అత్తయ్య.
నేను ఒకే విషయం గురించి ఆలోచిస్తున్నాను. మనం అన్నుని ఎలా ఓదార్చాలి? ఈ మాటలన్నీ అన్ను మీద ఎలాంటి ప్రభావం చూపిస్తాయోనని భయంగా ఉంది. లవ్లీ ఏవేవో కథలు చెప్పి వాడికి అర్థమయ్యేలా చేసింది. కానీ ఎంతైనా వాడు పిల్లవాడు. రేపు జరిగేదంతా చూసి వాడు ఎంత బాధపడతాడో ఏంటో. అమ్మా మీనాక్షి, నువ్వొక పని చేయి. రేపు పిల్లలందరినీ స్కూల్కి పంపించే. ఇంట్లో జరిగిందంతా చూస్తే అనవసరంగా వాళ్ళు కంగారు పడతారు. ఇలాంటి కార్యక్రమాల్లో పిల్లల్ని దూరంగా ఉంచడమే మంచిది. కౌసల్య, కూర్చోమ్మా. పిల్లల్ని ఈ కార్యక్రమం నుంచి దూరంగా ఉంచగలవే గాని ఈ నిజాన్ని ఎంతకాలం దాచిపెట్టగలవు చెప్పు. ఈ రోజు కాకపోతే రేపు వాళ్ళు నిజం తెలుసుకోక తప్పదు కదా. ముఖ్యంగా మన అన్ను. కానీ అత్తయ్య గారు, అన్ను ఇంకా చాలా కౌసల్య, వాడి ఇక్కడుండడమే చాలా ముఖ్యం కదా. వాడి తల రాసుంది. ఇంత చిన్న వయసులోనే వాడి జీవితంలో అత్యంత కఠినమైన పరీక్ష ఎదుర్కొంటున్నాడు. కానీ నువ్వు ఒకటి గమనించావా? వాడెంత గొప్పగా వాళ్ళమ్మకు శ్రద్ధాంజలి ఘటించాడు. కానీ అత్తయ్య గారు, నేనన్ను నా పరిస్థితిలో చూడలేను అత్తయ్య గారు. లేదు కౌసల్య, ఈ విధంగా భయపడితే ఏం లాభం ఉండదు. నువ్వు ఈ రోజు వరకు జీవితంలో ఎన్నో కఠినమైన పరీక్షల్ని ధైర్యంగా ఎదుర్కొన్నావు. ఈ రోజు చిన్నవాడైన నీ మనవడి వేలి పట్టుకుని అడుగు ముందుకు వెయ్యి. నువ్వు భయపడకు తల్లి. నువ్వు ఒంటరి దానివి కాదు. మేమందరం నీకు తోడుగా ఉంటాం. అవునత్తయ్య గారు. వచ్చి భోంచేయి. నువ్వు అడిగినవన్నీ తీసుకురావాలని అనుకున్నాను, కానీ ప్రస్తుతానికి కొన్ని లేవు. రేపు తీసుకొస్తాను. నీకు చాలా ఆకలిగా ఉందన్నావు కదా, మరి వచ్చి భోంచేయి. అప్పుడెప్పుడో ఆకలేసింది నాకు. ఇప్పుడు సింగారించుకోవాలనిపించింది. ముందు నేను అందంగా సింగారించుకుని ఆ తర్వాత భోంచేస్తాను. నేను మీ అందరిలా ఉండలేను. ఏడుపు మొహం పెట్టుకుని అలా తిరుగుతూ ఉండను. మా ఊర్లో నేనే గొప్ప అందగత్తెని. నీకేం కావాలి కార్తీక్? లవ్లీ, అది రేపు సంతాప సభ ఉంది కదా, దానికోసం నా తెల్ల డ్రెస్ తీసిపెట్టు. సరే. వైట్ వైట్ ఫేస్ చూసి నా గుండెలో గంట మోగి నా బయటే జారిపోయే హాయ్ హే హే హే. లవ్లీ, డ్రెస్ నా రూమ్లో పెట్టు. సరే. హాయ్ హాయ్, భలేగుంది. నిన్ను ఏదో అనుకున్నాను కానీ నువ్వు చాలా అదృష్టవంతురాలివి. చూడ్డానికి అమాయకురాల్లా కనిపిస్తావు గాని నీలో చాలా విషయం దాగుంది. ఒక పక్క మహేష్ బాబు లాంటి మొగుడు, ఇంకో పక్క ఈ ఇంటి తాళాలు. నిన్ను చూస్తుంటే నాకు ఈర్ష్యగా ఉంది. నువ్వు భోంచే, చల్లారిపోతుంది. అలాగే తింటాన్లే.
ఉన్నట్టుండి చాలా ఆకలేస్తోంది. ఈ ఇంటి గౌరవాన్ని, బాధ్యతలను ఒక అత్తగా నీకు అప్పగిస్తున్నాను. మళ్ళీ 15 రోజుల తర్వాత ఆ గౌరవ మర్యాదలను తిరిగి నాకు అలాగే అప్పగించాలి. మా సిమ్రన్ నీరు లాంటిది. కాస్త కదిలించామనుకో పెద్ద పెద్ద కెరటాలు ఎగిసి పడతాయనుకోండి, మహాసముద్రంలాగా. ఏంట్లో ఇలా వచ్చావు? పనుందా? అవునత్తయ్య గారు. ఇక మీదట ఇవి మీ దగ్గరే ఉండాలి. ఈ ఇంటికి, ఈ ఇంట్లో వాళ్ళకి మీ అవసరం చాలా ఉంది. నేను మీ మాటను ధిక్కరిస్తున్నానని మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి. అత్తయ్య గారు, నాకొక విషయం బాగా అర్థమైంది. ఈ ఇంటిని మీరు చూసుకున్నంత జాగ్రత్తగా వేరే ఎవరు చూసుకోలేరు. నేను మీలాగా పర్ఫెక్ట్ కాదు అత్తయ్య గారు. నేను ఈ బాధ్యతల్ని మీరు చెప్పిన విధంగా నిర్వర్తించలేకపోయాను. మీరు నన్ను క్షమించండి అత్తయ్య గారు. ఇకపై వీటిని మీ దగ్గరే ఉంచండి. లేదు లౌలి, నేను అపార్థం చేసుకున్నాను. ఈ ఇంటి బాధ్యతలను నువ్వు పరిపూర్ణంగా నిర్వర్తించలేవనుకున్నాను. కానీ నువ్వు నేననుకున్న దానికంటే ఎక్కువగా నీ బాధ్యతల్ని నిర్వర్తించావు. కొన్ని సంవత్సరాలుగా ఈ ఇంట్లో నా మాటే చెల్లుబాటు అవుతూ వచ్చింది. కానీ నువ్వు మా ఇంటి కోడలే ఈ ఇంట్లో అడుగు పెట్టాక పరిస్థితి మారిపోయింది. అత్తయ్య గారు, పరిస్థితుల్లో మార్పు వచ్చింది కానీ ఈ ఇంటి ఆనవాయితీల్లో మార్పు రాలేదు. మీ ప్రేమాభిమానాలతో, మీ ఆశీర్వాదాలతో ఈ కుటుంబం అంతా ఒక్కటిగా ఉంది. మా అందరికీ మీరే కొండంత ధైర్యం అత్తయ్య. అవునత్తయ్య, సిమ్రన్ అక్క దూరం అయిపోయినా కూడా మేమింత ధైర్యంగా ఉన్నామంటే అది మిమ్మల్ని చూసుకునే. అత్తయ్య గారు, మీరే మాకు మనోధైర్యం. కానీ ఈరోజు నేనింత మనోనిబ్బరంగా ఉన్నానంటే అది లవ్లీ వల్లే. తనే గనుక లేకుండా ఉంటే నేనింకా కుంగిపోయిండేదాన్ని. ఈరోజు వరకు నేను ఒక అత్తయ్యగా మీ అందరికీ హద్దులు విధిస్తూ వచ్చాను. కానీ ఈరోజు ఒక తల్లిగా నేను మీ అందరినీ హక్కును చేర్చుకోవాలనుకుంటున్నాను. ఈరోజు
నేను సిమ్రన్ని కూడా హక్కును చేర్చుకోగలిగి ఉంటే నేను గర్వంగా ఈ 5 కోడళ్లే నా పంచ ప్రాణాలని చెప్పేదాన్ని. కానీ సిమ్రన్ మనకి లేకుండా పోయింది. పిల్లలు, గీతలో శ్రీకృష్ణుడు చెప్పిందేంటంటే ఆత్మకి అంతం లేదు, అది కాలిపోదు, చచ్చిపోదు, అది ఆ భగవంతుడిలో ఐక్యమైపోతుంది. అందుకని ఆత్మను పరిశుద్ధంగా ఉంచుకోవాలి, పవిత్రంగా ఉంచుకోవాలి అని. నేను చెప్పేది మీకు అర్థమైందా పిల్లలు? అర్థం కాలేదా? ఏం పర్వాలేదు అన్ను. నేను నీకు చెప్పబోయేదేంటంటే, రేపు మీ అమ్మగారి సంతాప సభ, గౌరవ వందనం కూడా ఉంటుంది. అందుకని మీరందరూ రేపు ఇంట్లో ఉండడం చాలా ముఖ్యం. నీకు బాగా తెలుసు కదా నిన్ను మీ అమ్మ ఎంతగా ప్రేమించిందో అని. నువ్వు గనక పూజలో కూర్చోకపోతే మీ అమ్మ ఆత్మకి శాంతి ఎలా లభిస్తుంది చెప్పు? నువ్వు రేపు పూజలో కూర్చుంటావు కదూ? మేమందరం కూర్చుంటాం. నా బంగారు కొండలు. లవ్లీ పిన్ని, నేను మా అమ్మ ఫోటోని ఇక్కడ పెడతాను. సరే అన్నా, పెట్టు. ఇదేంటి ఉన్నట్టుండి ఈ వాన ఎక్కడి నుంచి పడుతుంది? అరే, ఎవరు నీళ్లు పోసింది? ఏం చేస్తున్నావు నువ్వు? చూస్తుంటే చిన్నమ్మ బుద్ధి లేని ఒక కొత్త పని మనిషిని పెట్టుకున్నట్టుంది. ఇదిగో నిన్నే పిలిచేది, వినపడుతుందా లేదా? కళ్ళు నెత్తికెక్కాయా ఏంటి? దారిని పోయే వాళ్ళు కనిపించట్లేదా ఏంటి నీకు? ఏయ్, ఎందుకు గొంతు చించుకుని అరుస్తున్నావు? నేను నీ మీద ఉయ్యడం నువ్వు చూసావా ఏంటి? నేను చూశాను. అరే, నా మీద ఉమ్మేయటమే కాకుండా నంగనాచిలా నువ్వు చూసావా అని అడుగుతుంది. ఓయ్, చూస్తుంటే తెలుస్తుంది నంగనా చెవరని. ఊరుకునే కొద్దీ తెగరెచ్చిపోతున్నావు. ఏయ్, నోటికి ఎంతొస్తే అంత మాట్లాడితే మర్యాదగా ఉండదు. నేను ఆర్తిని, నా గురించి నీకు పూర్తిగా తెలీదు. ఈ మొత్తం వీధంతా నా గుప్పెట్లోనే ఉంది. నువ్వు ఉమ్మటో నా కళ్ళతో నేను చూశాను. నీలా గుడ్డిదాన్ని కాదు నేను. మరైతే నేను నీ మీద ఉమ్మడం నువ్వు చూసుంటే పక్కకెందుకు జరగలేదు? బొమ్మలాగా అక్కడే ఎందుకు నిలబడ్డావు? గుడ్డిదానివి కాకపోతే. మాటలు హద్దులు దాటుతున్నాయి. ఊరుకుంటుంటే మరీ మితిమీరిపోతున్నావు నువ్వు. అచ్చొచ్చిన ఆంబోతలా ఉన్నావు. బుద్ధి లేదు నీకు? ఏయ్, ఏమంటున్నావే నువ్వు? ఆంబోతా? ఆంబోతు, కుక్క, గాడిద, నక్క, పిల్లి. కోడదివి నువ్వే. ఎప్పుడే తేల్చేస్తాను నీ సంగతి. అక్కడే ఉండు. కమలతో పెట్టుకుంటే కాళ్ళు విరిగిపోతాయి. ఏమనుకున్నావు?